2026 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగరవేసింది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ తరపున వెలుగులీనిన ధ్రువతార సంజు శాంసన్ వరుసగా 3 మ్యాచ్ల్లో 80కి పైగా పరుగులు సాధించి ఫైనల్లో కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజును ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరించింది. మ్యాచ్ అనంతరం తన అద్భుత ఫామ్ గురించి సంజు శాంసన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన బ్యాటింగ్లో నిలకడలేదనే విమర్శలకు చెక్ పెట్టడానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సలహాలే కారణమని వెల్లడించాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ మాట్లాడుతూ, టోర్నీకి ముందు నేను మానసికంగా కొంత ఒత్తిడిలో ఉన్నాను. ఆ సమయంలో సచిన్ సార్ నాకు ఫోన్ చేశారు. ఆయన నా బ్యాటింగ్ పొజిషన్, మెంటల్ అప్రోచ్ గురించి కొన్ని విలువైన సూచనలు చేశారు. బంతిని చూసి సహజసిద్ధంగా ఆడమని ఆయన చెప్పిన మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అని సంజు పేర్కొన్నాడు. గతంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెంటనే అవుట్ అయ్యే సంజు ఈ టోర్నీలో మాత్రం బాధ్యతాయుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. ఫైనల్లో న్యూజిలాండ్ బౌలర్లను 4లు, 6లతో విరుచుకుపడుతూనే ఇన్నింగ్స్ను చక్కగా నిర్మించాడు. ఫలితంగా భారత్ భారీ స్కోరు సాధించి కివీస్ను కట్టడి చేయగలిగింది. సచిన్ మార్గదర్శకత్వం, సంజు ప్రతిభ తోడవ్వడంతో టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.